గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామమున శుభవందనములు. మరి చాలామంది పడిపోయేది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో ఎదగలేకపోతారు. ఎందుకంటే చాలామంది తెలిసి తప్పులు చేసేటువంటి కొన్ని, ఎందుకంటే దాన్ని ఏమంటారు, శోధనలో ఉన్నట్లు. అందుకని దేవుడు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మేలుకగా ఉండి ప్రార్థన చేయుడి. శోధన, మోషే ఎలాంటి శోధన? నోటితో చెడు మాట్లాడి దూషించి శోధనలో పడిపోయాడు. అది మోషే. తర్వాత సొలొమోను మరి ప్రార్థన చేస్తే చుట్టుపక్కల అన్ని రాజులు ఎంతోమంది దేవాలయం నిర్మిస్తున్నారంటే కానుకలు తెచ్చిర్రు. ఆ కానుకల వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయలేక పడిపోయాడు. చివరికి అమోరీల గుడి కట్టించాడు. అదొక శోధన. దావీదు మహారాజు ఏం చేసాడు? అన్ని రాజులకు యుద్ధంకి అయినప్పుడు, గెలిపొచ్చినప్పుడు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు అవి అక్కడ వదిలిపెట్టి రావాలి. కానీ ఏం చేసిండు అతడు? అవి దోచుకొని వచ్చిండు. దేవాలయం కడతాను నేను అని. దేవాలయం కట్టించుకున్నాడు, దేవుడు కట్టించుకోలేదు. అది ఒక శోధన. ఇక్కడ దోచుకునే శోధన, అక్కడ నోటితో మాట్లాడి చెడు మాట్లాడి శోధన. అంటే శోధన అనేది రకరకాల. ఇస్కరియోతు చూడండి, క్రీస్తు ఇచ్చిన మొదటి అద్భుతంగా కణాలలో 6 రాతి బాణాలని నీళ్ళతో మించి ద్రాక్షరసం మార్చిన. ద్రాక్షరసం తాగిండు, రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు. మళ్ళీ చివరికి చెడు చెప్పి యేసయ్య ఉన్న ప్రాంతాన్ని చెప్పి శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు పడిపోయాడు. క్రీస్తు చనిపోకముందే, ప్రాణం విడవక మునిపే అతడు చనిపోయాడు. అంటే శోధన అనేది ఇన్ని రకాలు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీవించాలి, శపించద్దు. ఇస్కరియోతు చూడండి, అబ్రహాం లాంటి విశ్వాసం చేత వచ్చిండు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిండు. చివరికి ఏమాడు? క్రీస్తు గురించి చెడు చెప్పి పడిపోయాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా చెడు చెప్పకండి. కొందరు ఉంటారు, పొద్దున్న లేస్తేనే చెడు చెప్పడం, లేకుంటే చూపుల్లో పడిపోవడం, తలంపుల్లో పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పొద్దున్న లేస్తేనే 3 గంటలు ప్రార్థనకు ఉండడానికి ప్రయత్నించండి. ప్రార్థన లేని జీవితాలు పతనమైపోతాయి. చూసిర్రా?